డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మన కోటేశ్వరరావు గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్రం కొంతకాలంగా కసరత్తు చేస్తూ ఉంది. దానికి నిన్న కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బట్ జమిలీలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి అంటే రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. ఈవీఎంలో భద్రత కానీ లేకపోతే సిబ్బంది పైన కూడా ప్లానింగ్ విషయంలో కొంచెం అంటే వెసులుబాటు ఎలా ఉంటుందనేది కూడా చూసుకోవాలి. బట్ కమిటీ ఏంటంటే అసలు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు అని అంటున్నారు. దీనిపైన విపక్షాలు కూడా చాలా తీవ్రంగా మండిపడుతున్నాయి. మీ విశ్లేషణ ఏంటి సార్? జమిలీ ఎన్నికలు అనేటువంటి ప్రతిపాదన ఇదేమి కొత్తదేం కాదు. మనకి స్వాతంత్రం వచ్చినటువంటి మొదటి 20 సంవత్సరాలు 1941 సార్, అంటే 40 ఏళ్ల క్రితమే ఈ ప్రతిపాదన వచ్చింది అని అంటున్నారు. ఎస్, అదే చెప్తాను. ఎందుకంటే మొదటి 20 సంవత్సరాల్లో అంటే 1967 వరకు 47 నుంచి 67 వరకు జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు కూడా దాదాపు అన్ని ఒకేసారి జరిగాయి. ఆ 67 లో జరిగినటువంటి ఎన్నికల్లోనే వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ 9 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఓడిపోయింది. మొట్టమొదటిసారిగా ఓడిపోయిన తర్వాత సంకీర్ణమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ సంకీర్ణ ప్రభుత్వాలు కొనసాగడంలో అంతర్గతంగా కొన్ని కుమ్ములాటలతో అవి కూలిపోయాయి. అదేవిధంగా కాంగ్రెస్ కూడా వాటిని ఎక్కడ పనిచేయనీయకుండా చేసింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో లోక్సభలో కూడా కాంగ్రెస్ లో వచ్చినటువంటి అంతర్గత సంక్షోభం అంటే పార్టీ చీలికలో వచ్చిన కారణంగా ఎన్నికలని మధ్యంతర ఎన్నికలకు వెళ్ళటం ఇవన్నీ కూడా తెలిసిందే. అందువల్ల అప్పటి నుంచి వివిధ రాష్ట్రాలకి లోక్సభ ఎన్నికలు కూడా భిన్నమైనటువంటి తేదీలు సంవత్సరాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళా దాన్ని బీజేపీ 10 సంవత్సరాల తర్వాత ఎందుకు మళ్ళా ఎజెండాలోకి తీసుకొచ్చింది అంటే, మరి నరేంద్ర మోడీ గారికి లేదా బీజేపీకి అటువంటి ఆలోచన కనుక ఉండేట్లయితే 2014 ఎన్నికల్లోనే దాన్ని కూడా ఒక ఎన్నికల నినాదంగా లేదా తమ వైఖరిగా ప్రకటించలేదు. ఎప్పుడు కూడా దానికి అవసరమైనటువంటి చర్చ కానీ అటువంటిది ఏమి లేదు. 10 సంవత్సరాల తర్వాత ఎందుకు తీసుకొచ్చిందంటే, 10 సంవత్సరాల తర్వాత 2 ఇంజన్ల పాలన, లేకపోతే గుజరాత్ తరహా నమూనా అభివృద్ధి, లేదా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇట్లాంటి ఎన్ని కబుర్లు చెప్పినా గానీ విఫలం కావడంతో మళ్ళా కొత్త అంశాన్ని తీసుకురావడంలో భాగంగానే ఇది తప్ప మరొకటి కాదు. దీనివల్ల ఏమన్నా వస్తుందా అనేటువంటి దానికి ఎక్కడ శాస్త్రీయమైనటువంటి ఆధారాలు కానీ లేదా అధ్యయనాలు కానీ లేవు. సిబ్బందికి ఎక్కువ కాలం అంటే నెలల తరబడి ఎన్నికల విధుల్లో ఉంటున్నారు. దానికి ఆ కారణంగా అభివృద్ధి కుంటుపడతా ఉంది అని చెప్పేసి ఒక సాగు చెప్తున్నారు. సిబ్బంది అనేటువంటిది పాలనా వ్యవహారాలు తప్ప అభివృద్ధి అనేటువంటిది సిబ్బందితో నిమిత్తం లేదు. ఎందుకు అంటే సిబ్బంది కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం అనేటువంటిది 30 ఏళ్ల నుంచి ఆపేశారు, నిలిపివేశారు. అదేవిధంగా ఈ 30 ఏళ్లలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్మించారు. అందుకని సిబ్బంది పాలనా విధానానికి తప్ప అభివృద్ధికి సిబ్బందికి ఇది కనుక కారణమయ్యేట్లయితే మరి మిగతా దేశాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగేటువంటి ఐరోపా దేశాలు కావచ్చు లేదా అమెరికా లాంటి దేశాల్లో మరి అభివృద్ధి ఎందుకంటే 1% లేదా మైనస్ లోకి ఎందుకు దిగజారుతా ఉంది? అక్కడ కూడా సిబ్బంది ఉంటారు, ఎన్నికల ఖర్చులు ఇవన్నీ కూడా తక్కువే. కానీ అక్కడ అభివృద్ధి ఏమన్నా మెరుగుపడిందా? లేదు, మెరుగుపడలేదు, దిగజారుతా ఉంది, మైనస్ లోకి వెళ్తా ఉంది కొన్ని సందర్భాల్లో, లేదా 1-2% మాత్రమే ఉంటుంది. అందుకని ఒకేసారి ఎన్నికలకి అభివృద్ధికి పాలనకి ఇవన్నీ కూడా సంబంధం లేనటువంటి విషయాలు. తమ వైఫల్యాన్ని కప్పిపెట్టుకోవడానికి మరొక వివాదాన్ని తీసుకొచ్చి ఇదిగో మేము చూడండి సంస్కరణలు జరుపుతా ఉంటే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పేసి ప్రతిపక్షాల మీద నిందలు వేయడానికి తప్ప మరొకటి కాదు. నిజానికి ఆ స్ఫూర్తి కనుక ఉండేట్లయితే, అదే విధమైనటువంటి స్ఫూర్తి కనుక ఉండేట్లయితే పోయినసారి మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు ఒకేసారి జరిగాయి. కానీ ఈసారి మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేశారు, హర్యానా ఎన్నికలను మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుపుతున్నారు. ఇదేంటి మహారాష్ట్ర ఎన్నికలకి వాయిదాకి చెప్పినటువంటి కారణం ఏంటి? పితృపూజ అనేటువంటి ఏవో పండుగలు వస్తాయి, వినాయక చవితి వస్తుంది, దసరా వస్తుంది, ఇట్లాంటి పండుగలన్నీ ఉన్నాయి కనుక మహారాష్ట్రలో ఎన్నికలు జరపడం ఇబ్బంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి అదే
హర్యానాలో కూడా అదే హిందువులు ఉన్నారు, అదే పితృపూజ చేసే వాళ్ళు ఉన్నారు, అదే వినాయక చవితి, అదే దసరా పండుగ ఇటువంటివన్నీ జరుపుతారు కదా. మరి అక్కడ లేని ఇబ్బంది మహారాష్ట్రకి ఎందుకు వచ్చింది? అంటే వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకుంటారా? రాజకీయం కూడా. ఎవరైనా ఇప్పుడు హిందువులు మనోభావం, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు పూజలు చేసుకోవచ్చు, ఏమైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, దాంతో దీనికి ఏమి సంబంధం లేదు. కానీ మరి అక్కడ మరి అదే ఎన్నికల కమిషన్ మరి హర్యానాలో వాళ్ళు ఏమి పండుగలు చేసుకోరా? అక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందువులే కదా హర్యానాలో కూడా ఉన్నది, అక్కడేమి చేసుకోరా? మరి అంటే వాళ్ళు అక్కడ చేసుకోకపోయినా ఎన్నికల కమిషన్ వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతుందా? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే సాకులు. మహారాష్ట్రలో కనుక ఓడిపోయేట్లయితే ఈ ఎన్నికలతో పాటు తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని హర్యానా, అదేవిధంగా కాశ్మీర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ డ్యామేజ్ తగ్గించుకోవడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయా అనేటువంటి ఎత్తుగడలు మహారాష్ట్ర ఎన్నికల్లో వాయిదా వేశారు. అందుకని నిజానికి మరి అటువంటి ఒకేసారి జరపాలనేటువంటి స్ఫూర్తి ఉంటే ఎందుకు దీన్ని జరపలేదనే దానికి సమాధానం ఎక్కడ ఎన్నికల కమిషన్ వైపు నుంచి కానీ లేదా బీజేపీ వైపు నుంచి కానీ లేదనేటువంటి స్పష్టం. అదేవిధంగా అనేకమైనటువంటి అంశాలు దీనిలో ఉన్నాయి. అయితే సార్, అంటే ఇప్పుడు ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుంది అని కమిటీ చెబుతోంది. బట్ కొన్ని రాష్ట్రాలు దీనికి అంగీకరించట్లేదు, మరికొన్ని అంగీకరిస్తున్నాయి. కానీ కమిటీ మాత్రం ఏమంటుందంటే రాష్ట్రాలు అసలు అనుమతి అవసరమే లేదు అని అంటుంది. మీరు చెప్పినట్టుగా ఇందాక దీనివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయని అంటారు. సేమ్ ప్రతిపక్షం కూడా అదే మాట్లాడుతోంది, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది సాధ్యం కాదు. కమిటీ అభిప్రాయం చెప్పింది, కమిటీ అభిప్రాయమే ఫైనల్ కాదు కదా. పార్లమెంట్ ఉన్నది, పార్లమెంట్ చర్చించాలి, దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు చేయాలి. కమిటీ ఒక అభిప్రాయం చెప్పింది, అది బీజేపీ వేసినటువంటి కమిటీ అది, అంతే తప్ప వేరే కాదు. దాని అభిప్రాయం చెప్పింది, దాని వరకు తీసుకున్నాం. కానీ ఆ కమిటీ చెప్పింది కనుక ఇక అదే ఫైనల్, అదే వేదవాక్ అని అనడానికి ఏమి లేదు కదా. దాని మీద అనేక కమిటీలు, అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకే భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు చెప్తున్నారు కదా మన రాజ్యాంగ నిపుణులు. అందుకని ఈ కమిటీ మీద కూడా ఆ కమిటీ చెప్పింది వాస్తవం కాదు, రాష్ట్రాల అంగీకారం తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద ఒక చర్చ జరగనివ్వండి, అది ఒకటి. రెండోది ఇదేమి తక్షణ సమస్య కాదు అనేటువంటిది ముందు మనం గమనించాలి. ప్రజా సమస్య కూడా కాదు ఇది. అసలైనటువంటి మన ఎన్నికల సంస్కరణ జోలికి పోకుండా కేవలం జమిలి ఇప్పుడంటే సిఫార్సు చేసిన దాని ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ లేదా కేంద్రంలో కానీ మధ్యలో ప్రభుత్వం కనుక కూలిపోతే ఆ కూలిపోయే అంటే మిగిలినటువంటి కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలట. అదేంటి మరి? అందుకని ఇవన్నీ ఏంటంటే జనాన్ని పక్కదారి పట్టించడానికి వేసేటువంటివి తప్ప, నా అభిప్రాయం ఏంటంటే ఎన్నికల సంస్కరణలో భాగంగా డబ్బు నిరోధానికి దక్షిణాది రాష్ట్రాల్లో డబ్బు ప్రభావం అనేటువంటిది విపరీతంగా పెరుగుతూ ఉంది. ఆ డబ్బు నిరోధానికి ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు కానీ లేవు. వీటన్నింటికి అంటే బూతుల ఆక్రమణకి, ఈవీఎంలు బద్దలు చేయడానికి, ఇటువంటి వాటి అన్నింటికి కూడా అనేకమైనటువంటి కొత్త అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అందుకే వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ఇతర దేశాల గురించి చెప్తున్నారు జమి ఎన్నికలకి. ఆ ఇతర దేశాల్లో ఐరోపాలో కావచ్చు, లేదా లాటిన్ అమెరికా దేశాల్లో కావచ్చు, లేదా మరికొన్ని దేశాల్లో జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయి? దామాషా ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం 51% ఓట్లు వచ్చినోడేమో విజేత, 40% ఓట్లు వచ్చిన వాడి ఓట్లేమో దేనికి పనికి రాకుండా పోతాయి. ఇదేమి డెమోక్రసీ అలా అనుకునేట్లయితే 51కి 49కి 2% కదా. అందుకని అక్కడ పశ్చిమ దేశాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగినా లేదా మరొక విధానం జరిగినా కానీ ఆ 51% వచ్చిన వాడికి 51% సీట్లు వస్తాయి, 49% వచ్చినటువంటి 49 సీట్లు వస్తాయి. డెమోక్రసీ అనేటువంటిది లైవ్ గా ఉంటుంది. మరి అటువంటి దానికి ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి పాలక పార్టీ కానీ లేదా మరి కొన్ని పార్టీలు కానీ ఎందుకు ముందుకు రావట్లేదు? తమాషా ఎన్నికలు జరుగుతాయని నష్టమా? ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి కదా, పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి కదా. ఫిరాయింపులు, బీజేపీ ఇచ్చినటువంటి రాజీనామాలు చేయించాలు, మళ్ళా వాటికి ఉప ఎన్నికలు జరపాలు, ఇటువంటివన్నీ కూడా రద్దవుతాయి కదా పార్టీ ప్రాతిపదికన జరిగితే. అందుకని ఇదొక వివాదాస్పదమైనటువంటిది. సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకు బీజేపీ ముందుకు తెచ్చినటువంటి ఒక పథకం మరొక